ఏడుకొండలవాడు, ఒడ్డి కాసులవాడు, ఆపద ముక్కులవాడు. ఈరోజు మా వెంకటేశ్వర స్వామిని అందరం కూడా మా కుటుంబం, మా కొడుకులు, కోడళ్ళు, మన్మలు, మన్మరాళ్ళు అందరం కూడా దర్శనం చేసుకున్నాం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈరోజు మాకు గొప్ప విశేషమైన రోజు. ఒకటేమో నాగుల పంచమి, రెండోదేమో ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు తిరుపతిలో ఈరోజు మన మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం. ఈరోజు పిల్లలతోటి మంచి అడ్మిషన్స్ అయినాయి. ఆ భగవంతుని దయతోటి లాస్ట్ ఇయర్ వచ్చి నా బర్త్డే అని మొక్కితే మంచి ల్యాండ్, బిల్డింగ్లు అన్నీ కూడా భగవంతుడు ఆశీర్వాదంతో ఇప్పించిండు. ఈరోజు పెద్ద ఎత్తున తిరుపతిలో ఒక డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించిన ఈరోజు పిల్లలతోటి, టీచర్లతోటి ప్రారంభోత్సవం. ఈరోజే అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ఈరోజు ప్రారంభోత్సవం. అందుకే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుందామని అందరం కుటుంబ సభ్యులతో వచ్చినాం. ఏదేమైనా భగవంతుని ఆశీర్వాదం చాలా బాగుంది. ఎందుకంటే నాది ఒకటే, తెలంగాణలో మాకు 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రలో ఫస్ట్ టైం, మొదటిసారి నేను తెలంగాణ నుంచి వచ్చి ఒకసారి యూనివర్సిటీ పెట్టిన ఇక్కడ మంచి ఆదరణ ఉంది. నాది ఒకటే, పిల్లలను మంచిగా ప్రపంచం తగ్గట్టుగా ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ సైంటిస్టులను తయారు చేయాలనే నా తపన, నా ఆలోచన. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు టెక్నాలజీ స్కిల్ తోటి కూడుకున్న ప్రపంచం తయారైంది. దాన్ని తగ్గట్టుగా మన ఇక్కడ ఆంధ్రలో కూడా మన తెలుగు బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ఏఐ మాదిరిగా ఏఐ స్టూడెంట్ని తయారు చేయాలి. నైపుణ్యంతో, స్కిల్ తోటి, టెక్నాలజీ తోటి మంచి ఇంజనీర్ తయారు చేయాలనే తపనతోటి, ఆలోచనతోటి, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉన్నది. అందరికి కూడా ధన్యవాదాలు.